పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. జస్ట్ ఒక 4-5 విధాలు తెలుసుకుని తర్వాత మీరేంటో చూడండి. ప్రతిసారి ఏం చెప్తారంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకోవడమే పర్పస్ ఆఫ్ లైఫ్. తెలుసుకోవడానికి మీరు రీసెర్చ్ చేస్తూనే ఉండండి. అది తెలిసినాడు అంతే. అది తెలవడమే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు. అది సార్ ఒపీనియన్. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆయన ఒక జన్మలో పుట్టాడు. పుట్టిన వెంటనే కొంచెం పెద్దవాడయ్యాడు. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ అరే నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఇంపార్టెంట్ కదా, అది లేకుండా నేను ఏం చేసినా ఎందుకు లాభం ఉంది అనేసి ఆయన అప్పటి నుంచి పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకోవాలంటే మరి ఏంటి ధ్యానం చేయాలి కదా అనేసి ధ్యానం చేసి ధ్యానం కోటి సమూలయ అంటే 1,000,000 సార్లు ధ్యానం చేస్తే సమాధి స్థితికి లయ స్థితికి వెళ్ళినప్పుడు ఒక ఆన్సర్ తెలుస్తాయని చేస్తున్నాడు. సమాధి అంటే సమాధానం దొరికిస్తుంది కదా. చేస్తూ వెళ్ళిపోతే అతను ఒక 60 ఇంకో 30 ఇయర్స్ చేశాడు. 30 ఇయర్స్ 40 ఇయర్స్ 60-70 ఇయర్స్ ఏజ్లో తను చూశాడు పర్పస్ ఆఫ్ లైఫ్. పోయిన జన్మలో తను చనిపోయేటప్పుడు ఏదైతే ఆలోచన ఉంటుందో అదే ఆలోచన పర్పస్ ఆఫ్ లైఫ్గా, అదే చివరి ఆలోచన, అది బీజమై నెక్స్ట్ జన్మని ఇస్తుంది అనమాట. సో కాబట్టి అది ఆలోచన వల్ల ఇక్కడ పుట్టాను అనమాట. ఓకే అని అనుకున్నాడు. కానీ అప్పుడు ఇంకా పర్పస్ ఆఫ్ లైఫ్ చేయడానికి ఏముంది, ఇంకా నా 70 సంవత్సరాలు వచ్చేసింది కదా, చేయాలంటే అది ఉండాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అది కాదులే అనేసి అతను ఇంకా ఈ జన్మ వదిలేద్దాం అంతే. ఇక ఏముంది, ముసలోడు అయిపోయాను, ఇంకా ఏం చేయడానికి ఏముంది, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నా ఏం లాభం అనేసి అనుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ప్రకారం అంటే దీనికి ఇంకొక అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే చివరి ఆలోచనే నెక్స్ట్ జన్మ అవుతుంది. మన భరతుడు కూడా, కింగ్ భారతదేశానికి భరతుడు అనే రాజు వల్ల, చక్రవర్తి వల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చిందన్నమాట. అంత గొప్ప చక్రవర్తి కూడా తను లాస్ట్లో తను రాజ్యాన్ని అంతా వదిలేసి అంటే పిల్లలకి ఇచ్చేసి తను సాధన చేసుకోవడానికి వెళ్ళారు. అరణ్యానికి వెళ్తే చేశారు, బాగానే చేశారు శ్రద్ధగా. కానీ లాస్ట్లో ఒక జింక పిల్ల కాపాడాడు. ఆ జింక పిల్ల పైన కొంచెం అటాచ్మెంట్ వచ్చింది. చనిపోయేటప్పుడు జింక పిల్ల గురించి ఆలోచించారు. జింక పిల్ల చాలా రోజులు 15 రోజుల నుంచి రావట్లేదు దగ్గరికి, ఏమైందో, ఉందో లేదో, బాగుందో అని ఏడుస్తూ కొంచెం బాధపడుతూ చివరి ఆలోచన అదనమాట. బేసిక్గా చివరి ఆలోచన ఏదైతే నెక్స్ట్ టైం మళ్ళీ జింక పిల్లగా పుట్టాడు తను. పుట్టినప్పుడు కాకపోతే అతను చేసిన గొప్ప పుణ్యకర్మ, అవేర్నెస్, తపోశక్తి ఎంతో ఉండడం వల్ల తను మళ్ళీ అవేర్నెస్తో ఒక జింక పిల్లగా ఉన్న, కొంచెం ఇంకా సాధన చేయడానికి ఎక్కువ ఉండకపోయినా కామ్గా మిగతా జింకల్లాగా మరి మృగధర్మం, మిగతా జింకలతో వెళ్ళడం, పిల్లల్ని కనడం, అవి వాటి కాకుండా కొంచెం కామ్గా ఉన్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ జన్మలో మళ్ళీ బ్రాహ్మణుడుగా పుట్టాడు. పుట్టినా కానీ మాట్లాడలేదు ఎవరితోటి. ఎందుకు మాట్లాడలేదంటే పుట్టినాక ఎవరితో మాట్లాడుకుని అలా జడాభరతుడు అంటారు అనమాట. అంటే ఏమాత్రం మాట్లాడకుండా, అంటే కామ్గా ఉండిపోయి ఆయన ఎన్లైటెండ్ అయిపోయాడు. ఒకరిద్దరికి చెప్పేసి ఎన్లైటన్మెంట్ సైన్స్ చెప్పేసేసి ఆయన ముక్తి పొందాలని మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ అంటే ఓషో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారన్నమాట. ఏం ఎక్స్పెరిమెంట్ అంటే, తను చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే, ఒకరోజు అంటే పోయిన జన్మలో ఎక్కడైతే ఆపామో ఈ జన్మలో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పారన్నమాట. అనస్థిషియా అని చెప్పారు. 1 నుంచి నేను కౌంట్ చేస్తుంటాను, 1, 2, 3 ఇలా స్లోగా కౌంట్ చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఏదో టైంలో అనస్థిషియా ఇవ్వాలన్నమాట, ఇంజెక్షన్. అంటే ఆల్రెడీ అది ఇంజెక్షన్ అంటే మళ్ళీ సూదితో ఇవ్వడం కాదు, ముందే ఆ సూది పెట్టేసారు, ప్లాస్టర్స్ వేస్తారు, దాని లోపల దాని నుంచి సెలైన్ బాటిల్ దాంట్లో అనస్థిషియా ఇచ్చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాం అనమాట. అట్లా అది తను మధ్యలో ఏదో టైంలో ఇవ్వమని చెప్పాడు. తను కళ్ళు మూసుకుని చేస్తుంటే చూడు, ఎప్పుడు ఇస్తున్నా చూడడం అన్నమాట. అయితే తను అప్రాక్సిమేట్గా ఒక 43 అలా కౌంట్ చేసేసరికి అనస్థిషియా ఇచ్చారు. 44, 45 నిద్రలోకి వెళ్ళిపోయారు. ఒక 1 అవర్ తర్వాత డీప్లో వెళ్ళిపోయారు అనమాట. అది నిద్ర అంటే స్లీప్ ఈస్ లైక్ ఏ మినీ డెత్ కదా, సో తను డెత్ లానే అన్నమాట. అయితే మళ్ళీ అనస్థిషియాకి మళ్ళీ విరుగుడు ఇంజెక్షన్ కూడా మళ్ళీ ఇచ్చారన్నమాట. ఒక 1 అవర్ తర్వాత, 1.5 అవర్ తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తను అనస్థిషియా నుంచి విరుగుడు ఇంజెక్షన్ ఇది అదే దానిలోనే అంటే నొప్పి లేకుండానే వీటితో ముందే ఆ సెలైన్ బాటిల్లో ఇచ్చేస్తారు కాబట్టి 1 అవర్ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే 45 అని ఇంతకుముందు స్టాప్ చేశారో మళ్ళీ 46, 47, 48 అలా స్లోగా అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. అయితే ఏంటంటే తను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫార్ములా అంటే మనం పోయిన జన్మ ఎక్కడైనా భగవద్గీత ఏదైనా కానీ
గత జన్మల్లో ఎక్కడైతే నేర్చుకున్నామో ఆధ్యాత్మికత అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏదైనా కానీ మనం నేర్చుకున్నవన్నీ కూడా అవి వెంటనే క్విక్గా నేర్చుకుంటాము ఈ జన్మలో. అట్లనే ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి మనము ఎప్పుడైతే అంటే ఓషో ఇక్కడ ఏంటి ఒక ఫార్ములా ఏంటి అక్కడ అక్కడ రిలాక్స్గా ఉన్నాడు అనమాట. ఎవరైనా రిలాక్స్గా ఉంటే ఆటోమేటిక్గా పర్పస్ ఆఫ్ లైఫ్కి అలైన్మెంట్ అయిపోతారు. ఓకే, పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం రిలాక్స్గా ఒక డైలీ ఒక అరగంట సేపు గంట సేపు ధ్యానం చేస్తే అంటే రిలాక్స్గా ప్రశాంతంగా థాట్లెస్ స్టేజ్లో అవేర్నెస్తో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా అన్నమాట. ఆటోమేటిక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ధ్యానంలో కూర్చున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ధ్యానంలో కూర్చున్నాం, పొయ్యి మీద వంట కట్టేసి రాలేదు, లేకపోతే ఇంకేదో ఏదో మర్చిపోయాం, అవన్నీ గుర్తుకొస్తున్నాయి రావట్లేదు. అదే అనమాట, అట్లా అట్లా గుర్తుకొచ్చేంత మినిమం మనం ఒక టైం ఇచ్చేస్తే చాలు అనమాట. దానికి కొంచెం మన బాడీకి మైండ్కి కొంచెం రిలాక్స్ అయితే చాలు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఆటోమేటిక్గా మనం అలైన్మెంట్ అయిపోతాం, ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటాం, పర్పస్ ఆఫ్ లైఫ్ జీవిస్తేస్తుంటాం. దాని గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, పర్పస్ ఆఫ్ అని మెడిటేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఒక 10 నిమిషాలైనా డైలీ మెడిటేషన్ రెగ్యులర్ చేస్తే అరగంట మినిమం అరగంట చేస్తే పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అది అస్సలు ఇంపార్టెంట్ ఏం కాదన్నమాట. కొంచెం రిలాక్స్గా ఉండడం అంటే మనం టెన్షన్ లేకుండా కొంచెం ప్రశాంతంగా జీవించడం, డే టు డే లైఫ్లో ప్రశాంతంగా కొంచెంసేపు ఆ రిలాక్స్గా జీవించడం ఇంపార్టెంట్. జీవిస్తే ఆటోమేటిక్గా మనం తెలుసో తెలియకుండా మన సోల్ అది గైడ్ చేసేస్తుంది అనమాట. మన పర్పస్ ఆఫ్ లైఫ్ జీవించేస్తుంటాం. అయితే ఈ పర్పస్ ఆఫ్ లైఫ్లో ఎందుకు ఇంపార్టెంట్ కాదు అన్న అంటే, ఏముంది, ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోతే మళ్ళీ చనిపోయేటప్పుడు ఇంకో ఆలోచన వస్తుంది, మళ్ళీ ఇంకో లైఫ్, మళ్ళీ చనిపోయేటప్పుడు ఇంకో ఆలోచన, ఇంకో లైఫ్, అలా వందల లైఫ్స్ జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడని తప్పించి ఇంక వేరే ఆప్షన్ ఏముంది. కాబట్టి పర్పస్ ఆఫ్ లైఫ్ చిన్నది. అన్ని ఆల్ లైఫ్స్ పర్పస్ ఏంటని చూడాలి. ఆల్ లైఫ్స్ పర్పస్ ఏంటంటే ఎప్పుడూ ఆనందంగా ఉండడం.